ఏపీలో 16వ ఆర్థిక సంఘం పర్యటిస్తోంది. కాసేపట్లో సీఎం చంద్రబాబుతో చైర్మన్ పనగారియా ఆధ్వర్యంలో ఆర్థిక సంఘం ప్రతినిధులు భేటీ కానున్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై వారికి ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. విజయవాడ పర్యటన తర్వాత ఆర్థిక సంఘ ప్రతినిధులు తిరుపతికి వెళ్తారు. అక్కడ వివిధ పార్టీల ప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులపై కేంద్రానికి సిఫారసు చేస్తారు. ఆర్థిక సంఘం ప్రతినిధులతో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అలాగే టీం భేటీ అవబోతోంది. అలాగే ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ప్రెజెంటేషన్ తో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఈ అంశాలన్నింటినీ కూడా ఈ ప్రతినిధులతో చర్చించే అవకాశం ఉంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాతో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్నారు. నిన్న రాత్రే ఈ నెల 18 వరకు ఆంధ్రప్రదేశ్ టూర్లో భాగంగా పనగారియా అదేవిధంగా వారి టీం సభ్యులు కూడా విజయవాడ చేరుకున్నారు. ఎవరైతే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వారికి సాదరంగా స్వాగతం పలికారు. తరువాత వారి ఉదయం కొద్దిసేపటి క్రితమే సచివాలయానికి కూడా చేరుకున్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫోటో గ్యాలరీని వారు ప్రస్తుతం అయితే తిలకిస్తున్నారు. అదే పూర్తయిన వెంటనే ముఖ్యమంత్రి 2 గంటల పాటు వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, రాష్ట్రానికి అవసరమైన నిధులపైన పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏ విధంగా రాష్ట్రంలో అమలు అవుతున్నాయి, ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఇతోధికంగా సాయపడాలి అనే అంశంపైన ఆయన పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ మరి పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి కూడా ఆ 16వ ఆర్థిక సంఘంలో భారీ ఎత్తున నిధులు ఉన్న నేపథ్యంలో ఆ శాఖ మంత్రి నారాయణ కూడా ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ఆ శాఖ అధికారులు కూడా 16వ ఆర్థిక సంఘ ప్రతినిధులకు ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రజెంటేషన్ సాగుతుంది. తర్వాత లంచ్ పూర్తయ్యాక 16వ ఆర్థిక సంఘం సభ్యులు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. మధ్యాహ్నం 3:45కి వారు మీడియా సమావేశం కూడా విజయవాడలో ఏర్పాటు చేశారు. అయితే సాయంత్రం ముఖ్యమంత్రి వారి రాక పురస్కరించుకుని ప్రత్యేకంగా బెరం పార్క్ వద్ద విందు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో కూడా వారు పాల్గొన్న తర్వాత నేరుగా ఇక్కడి నుంచి వారు తిరుపతి బయలుదేరి వెళ్తారు. రేపు తిరుపతిలో స్థానిక ప్రజాప్రతినిధులతోనూ వివిధ పార్టీల నేతలతో సమావేశం అవుతారు. అదేవిధంగా వాణిజ్య, అదేవిధంగా వ్యాపార వర్గాలతో కూడా వారు భేటీ అయ్యి రాష్ట్రంలో పరిస్థితులను అడిగి తెలుసుకుంటారు. రాష్ట్రానికి ఏ విధంగా సాయం చేయాలి, రాష్ట్రానికి ఏ విధంగా నిధులు మంజూరు చేయాలనే దాని మీద వారు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతున్నారు. ఇక ఎల్లుండి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని తిరిగి 18వ తేదీన వారు తిరుగుపైన అవుతారని తెలుస్తుంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని, ముఖ్యంగా 16వ ఆర్థిక సంఘం పూర్తి స్థాయిలో వివరించేందుకు ముఖ్యమంత్రి కూడా ఒక ప్రెజెంటేషన్ను సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో ఏ విధంగా సాయం చేస్తే రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతుంది, గత ప్రభుత్వం ఏదైతే 10 లక్షల కోట్లకు పైగా ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టివేసిన అంశాన్ని వారికి తెలియజేయడంతో పాటు ప్రస్తుతం ఈ క్లంచెస్ నుంచి బయటికి రావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సాయం చేయాలి, ముఖ్యంగా 16వ ఆర్థిక సంఘం సంబంధించి నిధులకు సంబంధించి కూడా ఏ విధంగా రాష్ట్రానికి ఇతోధికంగా సాయం అందించాలనే దాని మీద కూడా వారికి వివరించే అవకాశం ఉంది. అదే సమయంలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, స్థితిగతులపైన, అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలు కేంద్రం అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాలపైన కూడా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ సత్య.